హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రవి కుమార్ పీఈటీ. మొత్తానికి జూలూరుపాడు ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. వాళ్ళు 10 ఓవర్లకి కేవలం 54 పరుగులు మాత్రమే చేశారు. 55 పరుగులు లక్ష్యం ఛేదించడానికి జమలాపురం బ్యాట్స్మెన్స్ పుష్పక్ సురేష్ కుమార్, మా టీం కెప్టెన్, మరియు అదేవిధంగా గోపి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇద్దరు లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో 55 పరుగులని చేయడానికి ఇద్దరు కలిసి వెళ్తున్నారు. చేసిన విషయంలో తడబడతారా అంటే మంచిగా ఆడతారనేది చూడాలి. ఏం జరుగుతుందో చూడాలి. ఇద్దరైతే మంచి ఫామ్లో ఉన్నారు ఈ టోర్నమెంట్లో. చూడాలి ఏం జరుగుతుందో. ఇద్దరు వాళ్ళు కూడా ఫీల్డ్ సెట్ చేసుకున్నారు. ఫీల్డర్స్ అంతా రెడీగా ఉన్నారు. వాళ్ళు జూలూరుపాడు టీం ఫీల్డ్ సెట్ అయి ఉన్నారు. తర్వాత మొత్తానికి మంచిగా రెడీగా ఉన్నారు. ఎవరు బ్యాటింగ్ దిగాలి, ఎవరు నెక్స్ట్ ఆడాలనేది రెడీగా ఉన్నారు. చూడాలి. మా జూనియర్స్ కూడా ఫస్ట్ రౌండ్కి దిగడానికి రెడీగా లక్ష్మారెడ్డి గారు కూడా ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఎవరు దిగాలి ఆలోచిస్తున్నారు. ఎలా ఉంటుంది అనేది అందరూ ఆలోచిస్తున్నారు. అందరూ మొత్తానికి అయితే ఫ్రీగానే అనిపిస్తుంది. చూడాలి. అందరూ టార్గెట్ తక్కువగా ఉందని అందరూ బ్యాట్లు పట్టుకొని వార్మప్ చేస్తున్నారు. ఫైనల్గా మా కెప్టెన్ ఎవరిని కాల్ చేస్తే వాళ్ళు మాత్రమే దిగాలి. నేను మంచిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశాను. జస్ట్ 3 ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి 6 వికెట్లు ఆల్రెడీ వికెట్లు తీశాను. మంచి బౌలింగ్ ఇచ్చాను. మా కెప్టెన్ ఏమన్నా ఫస్ట్ డౌన్ అవకాశం ఇస్తాడని నేను కూడా వార్మప్ చేస్తున్నా. చూడాలి. మా కెప్టెన్ పిలుపు కోసం చూస్తున్నా. చూడాలి ఏం జరిగిద్దాం.